వెరీ ఫస్ట్ భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించబోతున్నాడు. యాక్సియం మిషన్లో శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు మరికొద్ది క్షణాల్లో అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత మళ్ళీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళుతున్నాడు. భారతీయ యువతలో అంతరిక్ష రంగంపై ఆసక్తిని పెంచుతోంది ఈ మిషన్. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం. ఫాల్కన్ 9 రాకెట్లో శుభాంశు శుక్లా రోదసి యాత్ర జరగబోతోంది. యాక్సియం 4 మిషన్ ద్వారా ISSకు పయనమవుతున్నారు. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి మరో 2-3 నిమిషాల్లో ఈ స్పేస్ క్యాప్సూల్ టేకాఫ్ తీసుకోబోతోంది. నింగిలోకి వెళ్ళబోతోంది రాకెట్. దీనిలో శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా బాధ్యతలు నిర్వహిస్తారు. మరో ముగ్గురు ఆస్ట్రోనట్లతో కలిసి నింగిలోకి వెళ్ళనున్నాడు శుభాంశు శుక్లా. రేపు సాయంత్రం 4:30 ISS తోటి ఇది అనుసంధానం అవుతుంది. శుభాంశుతో పాటు అమెరికన్, హంగరీ అండ్ పోలాండ్ వ్యోమగాములు ఈ మిషన్లో స్పేస్లోకి వెళ్ళబోతున్నారు. ISSలో అడుగు పెట్టబోతున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించబోతున్నాడు శుభాంశు శుక్లా. ఈ వ్యోమ నౌక భూమి నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తోటి అనుసంధానం కాబోతోంది. 2 వారాల పాటు ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలో ఉండబోతున్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. లైవ్ దృశ్యాలను చూస్తున్నాము కెనడీ స్పేస్ సెంటర్ నుంచి. శుభాంశు శుభారంభం చేశాడు. అంతరిక్షంలోకి చేరుకుంది ఆల్రెడీ ఫాల్కన్ 9 రాకెట్. దానికి సంబంధించిన లైవ్ విజువల్స్ని చూస్తున్నాము. నలుగురు వ్యోమగాముల్లోని కూడా లైవ్ దృశ్యాల్లో చూస్తున్నాము. ఎటువంటి ఆటంకం లేకుండా 6 సార్లు వాయిదా పడ్డా సరే ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా సురక్షితంగా అది సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం అంతరిక్షంలోకి చేరుకుంది. అండ్ ఫ్లైట్ ఆపరేటర్స్ వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు ఇక్కడి నుంచి. ఎందుకంటే ఆర్బిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నుంచి వాళ్ళ చెప్పు చేతల్లోనే అది ఇంకా మూవ్ అవ్వాలి. సో రేపు సాయంత్రం 4:30 వరకు ఇట్లానే అది ఆర్బిట్లో ప్రయాణం చేసి అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నాం మనం అంతరిక్షంలోంచి. ఫాల్కన్ 9 రాకెట్ ఇస్తున్న విజువల్ అది. సో అక్కడి నుంచి మనకు కనిపిస్తోంది. సో భూమి అంచుల నుంచి ఆ వెలుగుల్ని చూస్తున్నాం మనము. సో ఆర్బిట్లోకి వెళ్ళిపోయింది. యాక్సియం మిషన్ 4 సక్సెస్ అయినట్టుగా ఇప్పుడు మనం చెప్పాలి. నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరుకున్నారు. భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు.